टिकट दे टिकट टिकट फ्री टिकट सुमि रामचंद्र सुमि सुमि रामभद्र सुमि सुमि राम మన బుడ్డోడు సైలెంట్ గా డ్రైవర్ గారు పక్క సీట్లో సెటిల్ అయిపోయాడు. వచ్చి అమ్మ లోపలికి వెళ్ళిపోదాం అంటే ఎలా చూస్తున్నారు చూడండి. ఆయన వచ్చారా? ఈ లెహంగా మీద ఇది వేస్తే ఇంకా నేను పైనుంచి చేసుకుందాం అనుకున్నాను. జుట్టు అలా వచ్చిద్దును చోకర్తో. ఫౌండేషన్ కి కాంపాక్ట్ కి అన్ని కలిపి కొట్టేస్తాను అనమాట. అది దీన్ని లెక్క చూడడం. ఆల్ ఓవర్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అద్దాలన్నీ బద్దలు కట్టుకొని బయటకు వెళ్ళిపోతాం అనుకున్నావా? అలాగే వెళ్ళిపోతావు జాగ్రత్త. ఇది ఏదో లుక్ బాగా సెట్ అయినట్టు ఉంది. పెళ్లికి ఇలాగానే వెళ్ళానంటే ఇంక మామూలుగా ఉండదు. కొంచెం అడ్లగిస్తారండి సార్. సార్ ప్లీజ్ సార్. ఈ వీడియో అయితే గొప్ప సరదాగా ఉంటుంది. ఈ వీడియోని ఫుల్ గా చూసి లైక్ చేయండి. అండ్ మీకు నచ్చిన 3 డైలాగ్స్ ని కమెంట్ చేశారు అనుకోండి, మంచి కమెంట్ ని పిన్ చేస్తాను. వీళ్ళు కరకి ఎక్కడ ఊపిరి అందనవ్వట్లేదు. చుట్టూ ఎంతమంది ఉన్నారు చూడండి. నిండా పసుపులు రాసి బొట్లు పెడుతున్నారు. ఈ రాకలి ఎందుకలా తయారు చేస్తున్నాం అనుకుంటున్నారా? పెళ్ళికొడుకి దంచి ధనియాల పులుసు పెట్టడానికి. అదిగో కర్రకి పైన కంకణం కట్టేస్తున్నారు. ఇలియనలాగా నాజుగ్గా ఉంది కర్ర, కాకపోతే ఇంత దారం తీసినట్టున్నారు. చుట్టూ తిప్పుతున్నారు అనమాట. ఇంకో మా అక్కలు మామిడితోరణం తయారు చేయడానికి ఏరుతున్నారు అనమాట. మంచి ఆకులు అల్లదిగో ఆ చెట్టువే ఆకులు గబగబ తెంపుకొచ్చాము. మాకు అన్నమ్మ నవమన్న నవ్వట్లేదు. మూతి బిగించుకొని మరి కట్టేస్తున్నారు. ఈ రోకళ్ళు మాత్రం మంచి అందం వచ్చాయి పసుపు రాసి బొట్లు పెట్టేసరికి. ఉదయం గౌరీ పూజకి వెళ్ళొచ్చిన తర్వాత అస్సలు ఖాళీ లేదనమాట మా ఎవరికి. ఇంక ఇక్కడ కారు దిగ్గానే ఈ పని స్టార్ట్ చేస్తాము. ఈ వదిలికి ఎటకారం ఎక్కువ. పక్క నుంచొని కమ్మలు కడుతున్నారు. ఏకంగా కుంకుమ పట్టు జేజమ్మకు పెట్టినట్టు పెట్టేస్తున్నారు. మా అక్కల పాప ఈ పిల్ల చిన్నప్పటి నుంచి నన్ను అక్క అక్క అని పిల్లడం అలవాటు అయిపోయింది. పెళ్ళికొడుకుని దగ్గరుండి తీసుకొస్తున్నారు అందరూ. ఇగో కరెక్ట్ గా ఇంటి వాకిల్లో కూర్చోబెడుతున్నారు అనమాట. ఇప్పుడు జరగబోయే సంబరం గొప్ప ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇంట్లో కరెంట్ ఒకటి పోయింది. చెమటలతో తడిసిపోతున్నారు అనమాట. పెళ్ళికొడుకు అయితే నాలిపాడు. నీట్ గా బొట్టు పెడితే చెరిపించుకున్నాడు. ఫేషియల్ చేయించుకొని వేస్ట్. మా నాన్నగారు బయట ఎక్కడో పెళ్లి పనుల మీద తిరుగుతుంటే అర్జెంట్ గా కంగారు పెట్టి మరీ రప్పించారనమాట ఈ సంబరానికి. ఆశీర్వాదాలు అందుకుంటున్నాడు. ఇంకో ధాన్యం మీద గిన్నెతో పాలు పెట్టారు. ఎండకు గట్టి పొంగిపోతాయేటో. ధాన్యం మీద ఈగల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇదిగో మా కన్నమ్మ 100 రూపాయల నోటుతో దిగదూడుస్తున్నారు దిష్టి అంత పోవాలని. ఇక్కడ పెళ్ళికొడుకి అక్కడేమో పెళ్లి కూతురికి సేమ్ ఇదే సంబరం అవుతుంది. మా అత్త మాత్రం అందరికన్నా ముందు రెడీ అయిపోయారు. మేము మాత్రం ఉదయం కట్టుకుని చీరలతో ఉన్నాం. ఇంకానా పోతే పోనీ అని కానీ చీర మాత్రం చెదగొట్టారు. ఇగో తల చుట్టూ ఇలా 3 సార్లు తిప్పేసి పాలు వేసేయాలి. చిల్లర అయితే డైరెక్ట్ పాలు వేసి ఇచ్చారన్నమాట. నోట్లో అయితే పక్కన పెట్టాలి. మా కన్నం తోసుకొని వచ్చేస్తున్నారు. వీడియో కట్టి తీస్తారేటో. అదిగో వెనక నుండి మా అన్నయ్య ఈ వదిలినందరినీ 10,000 కట్టలతో దిష్టి తీయమంటున్నాడు. మా అమ్మగారు సైలెంట్గా ఏదో కబురు చెప్పేస్తున్నారు చెవులోని. ఈ మమ్మీ కొడుకులు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటే. నేను మాత్రం మా డాడీ పార్టీ అనమాట. ఇగో మా కన్నమ్మ కూడా కొడుకు పార్టీ. ఈ అమ్మలకి కూతురు కన్నా కొడుకులు అంటే పిచ్చి. ఇగో మన వాళ్ళు ధాన్యాన్ని దంచేస్తున్నారు కష్టపడి. దెబ్బకి నెలకు సరిపడే బియ్యం బయటకు వచ్చేసేలా ఉంది. सुमि रामचंद्र सुमि सुमि रामभद्र सुमि सुमि राम सुमलानि सुमि रामचंद्र. మామూలుగా అయితే రోట్లో పోసి దంచుతారు కదా ధాన్యాన్ని. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా, టైల్స్ మీద దంచుతున్నారు. ఇగో రోకల్ని పాల్లో ముంచుతున్నారు. ఎంతసేపు దంచారు కానీ ఒక్క బియ్యం గింజ కూడా బయట రాలేదు. ధాన్యాన్ని దంచే స్టామినా ఉందో లేదో చెక్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. థాయిలాండ్ థాయ్ మసాజ్ అంత ఫేమస్. ఈ పెళ్లి టైంలో రోకల్ మసాజ్ అంత ఫేమస్. ఇంకో మళ్ళీ పాల్లో ముంచుతున్నారు. ఇదంతా దిష్టి పోవడానికి ఇలా చేస్తారంట. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అబ్బో చివరికి ముడుకులను కూడా క్షమించట్లేదు. పెళ్లి కొడుకు కాలు గోర్లు చూసి భయపడుతున్నట్టున్నారు ఈయన. ఇదిగో అఫీషియల్ గా పెడిక్యూర్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు పాదాలని. పూర్వం అయితే గోర్లు నిజంగా తీసివారట. ఇప్పుడైతే అంత పైపైనే. పెళ్ళికొడుకి మ్యానిక్యూర్ పెడిక్యూర్ అన్ని ఇంటి దగ్గర అయిపోతున్నాయి. నెయిల్ పాలిష్ పెడితే సరిపోద్ది. జోకులు వేస్తున్నారు జుత్తు కత్తిరించి. ఆయన మొన్న ఉపనయనం రోజు ఇలాగే కట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా కట్ చేస్తున్నారు. చైనా కట్ చేయించాలి దగ్గరికి.
గోర్లు తీస్తున్నట్లేరు, షేప్ చేస్తున్నట్టున్నారు. ఈ చేతిలో ఉంది ఎంతవరకు నెయిల్ కట్టర్ అనుకున్నాను దూరం నుంచి చూసి. 10 సెంటీమీటర్ల స్కేల్ లో ఉంది. కదలకుండా జాగ్రత్తగా అలాగే ఉండమంటున్నారు, కదిలితే ఎక్కడ ఎగిరిపోద్దారు ముందుకి. మా వదుల్లో ఎంతవరకు ఆడపిల్లలకి ఇచ్చిన కట్నాలు చాలు కానీ ఇంకేమైనా ఉంటే మాకు వాళ్ళు కొంచెం అని చెప్తున్నారు. కుంకుమ బరిని మాత్రం వదలట్లేదు. మేకప్ అన్యాలు వచ్చారు, మనం కూడా రెడీ అయిపోదాం. ఇగో ప్లగ్ బాక్స్ అది రెడీ చేస్తున్నారు. ఆయన వచ్చారు అన్ని సర్దేస్తున్నారు నీట్గా. ఇగోండి మామూలుగా వీళ్ళు యూజ్ చేసే బ్రాండ్స్ అనమాట, ఎంత అన్ని బ్రాండెడే. మన స్కిన్కి ఏది వాడతారో చూడాలి మరి. వీళ్ళు బాక్స్ నిండా బ్రష్లే. ఇగో నేను ఇంకా అప్పలమ్మలాగే ఉన్నాను. నా పరువు ఎవరో తీయక్కర్లేదు, మన బుడ్డోడు చాలు ఏదో తినేస్తున్నాడు. బ్యాంకాక్ నుంచి తెచ్చుకున్నాడు ఆ నువ్వుల బిస్కెట్లు, ఇప్పటికీ తింటున్నాడు అలాగా దాచుకొని. గో గబగబా రెడీ అయిపోవాలి. ఈ వేట ఏకంగా 2 బ్యాగులతో తెచ్చారు. ఈ టేబుల్ ఏకంగా నిండిపోయింది, మరి మిగతావన్నీ ఎక్కడ సత్తారో. ఓ ఈ ఫౌండేషన్ బాటిల్సే దగ్గర 10 రకాలు ఎన్నో ఉన్నట్టున్నాయి. మరి అన్ని రకాల స్కిన్స్ కి సరిపోవాలి కదా. మోస్ట్లీ అంటే నేను ఈ వర్మ గారు అందరూ చేయించుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు మ్యాచ్ చేసుకుంటారా ఎవరికి ఏది సెట్ అవుతుంది అని? ఇవన్నీ తలకేం వాడుతున్నారు, టోపీలా ఉంది. మనం తీసుకునే ఫుడ్ బట్టే మన స్కిన్ హెయిర్ హెల్తీగా ఉంటాయట. అన్న అడుగు, అన్న నన్ను కూడా మేకప్ చేయరా అని అడుగు. అబ్బా జడేయడానికి ఎన్ని పరికరాలు, కానీ ఇప్పుడైతే నేను జడేసుకోను అనమాట. లూజ్ ఎయిరే పెట్టమని చెప్తున్నాను. రబ్బర్ బ్యాండ్లు చంపిలతో సహా అన్ని పెట్టారు. ఇగో దీంతో కర్ల్స్ పెట్టమని చెప్దాం ఈసారి. ఇవన్నీ స్ప్రేస్ హెయిర్ తిన్నగా నించోడానికి. ఈ బ్రషెస్ కూడా ఇన్ని రకాలు వాడతారండి. ఓహో మామూలుగా పౌడర్కి ఒకటి, ఫౌండేషన్కి ఒకటి. నేనైతే అన్ని కలిపి ఒకటే కొడతాను. ఫౌండేషన్ కి, కాంపాక్ట్ కి అన్ని కలిపి కొట్టేస్తాను అనమాట. అది లెక్స్ చూడడం. మొన్న మేకప్ వీడియో చూసి చాలా మంది డౌట్స్ అడిగారు కదా, సో మీ డౌట్స్ అన్ని ఇప్పుడు ఈ మేకప్ వీడియోలో కవర్ చేసేస్తాను. అట్లే ఈ అన్యాలకి 6 గంటలకి ట్రైన్ ఉందనమాట. అది కానీ మిస్ అయిపోతే ఇంకంతే సంగతులు. దేని గురించి ఎదుగుతున్నారు, మన పొట్టోడు ఏది ఎక్కడ తీసుకొస్తాడో ఆడికి తెలియదు అనమాట. జాగ్రత్త చూసుకోవాలి ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయా లేవా అని. ఫస్ట్ ఏం వేసుకుంటారు డ్రెస్ అని చెప్పి అడిగారు అనమాట. ఈ డ్రెస్ తీసుకెళ్ళి చూపిద్దాము, దీన్ని బట్టి మేకప్ చేస్తారనమాట. ఇది కూడా నేను వేసుకోబోయే డ్రెస్. ఇగో మంచి డార్క్ పర్పుల్ కలర్ లో చేయించాను అనమాట లెహంగా. ఇగో ఈ అవుట్ఫిట్ చూపించాను కదా, ఇప్పుడు దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా మేకప్ వేస్తారు. సేమ్ బ్లౌజ్ అండి, సేమ్ కలర్, సింగిల్ కలర్. నీకు ఉందా? ఇది లెహంగా. ఇది మన పొట్టోడికి మాత్రం రెడీగా పంచికట్టు ఉందనమాట. ఇప్పుడు నేను చేస్తే మాపేస్తాడని చెప్పి ఇగో మన పొట్టంకి నాకు ఒకలాడితే డిజైన్ చేయించాను అనమాట. చాలా బాగుంది అసలు. ఇంకో బ్లౌజ్ ఇక్కడ పడిపోయింది, వీడికి ఐరన్ కూడా అక్కర్లేదు. కొంచెం అడ్లగిస్తారండి సార్ ప్లీజ్ సార్. ఇషాను అంకుల్లో ఉన్నాడు ఈ సూట్ లో. చిన్న గిలిగిచ్చుకేలాగా అద్దానికి అంటిపోతున్నాడు ఇందా నుంచి. కళ్ళకి కాడికి చెరిపేసరికి చంద్రముఖిలాగా అయిపోయాను. మనకి పెళ్లి బస్సు ఇంకో 1.5 గంటలో బయలుదేరిపోద్దట. ఎంత వేరంగా తయారైపోతే అంత వేరంగా వచ్చమంటున్నారు. ఇంకా ఈ వర్మ గారు రేట్ చేస్తున్నారు. డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళి రివ్యూ వరకు రాలేదు. మొన్న ఉపనయనం కేసారు కదా, సేమ్ అలాగే లైట్ గా సింపుల్ గా వేయమంటున్నాను మేకప్. అదైతే 1-2 గంటలు పట్టింది ఆ రోజు. పర్లేదు, ఈ మేకప్ అయితే గంటలు వేసిగలను అంటున్నారు. లాస్ట్ టైం వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చానో లేదో మర్చిపోయాను. ఈసారి అయితే డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా పెడతాను. వీళ్ళకి హైదరాబాద్ లో, విజయవాడలో స్టూడియోస్ ఉన్నాయంట. సో అక్కడ ఉన్న పీపుల్కి అయితే అసలు ఏం టెన్షన్ అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటారనమాట వీళ్ళు మేకప్కి. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, అందరికీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే మేమే పెట్టుకున్నాము. నా కళ్ళుకి ఏకంగా 1 బాటిల్ క్రీమ్ పడుతుంది అనమాట, అంతేసి ఉంటాయి. మన బుడ్డమ్మకి పక్కన హెయిర్ స్టైల్ అవుతుంది. ఈ వైర్లు గట్ట లాగేస్తుంది కాల్తో. ఇదేదో లుక్ బాగానే ఉన్నట్టుంది ఇలా ఉండిపోతే. ఈ అన్ని మేకప్ ఆపరు, నేను మాట్లాపను. అలా కూర్చుని దగ్గర నుంచి గలగల మాట్లాడుతూనే ఉంటున్నాను. ఈయన చేయికి రెస్ట్ ఉంటుందేమో కానీ నా నోటుకు మాత్రం రెస్ట్ ఉండదు. ఇగో ఈ కళ్ళు కింద మేకప్ వేసినప్పుడు మాత్రం గుడ్లు ఇలా పైకే ఉండాలట. దెబ్బ కళ్ళ కింద క్యారీ బ్యాగులు కవర్ అయిపోయి ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండాలంటే ఎంత కష్టమో. ఇదే మన ఫేస్ ని హైలైట్ చేస్తుందంట. చూడండి ఇప్పుడు ఫేస్ కి మేకప్ తర్వాత ఫేస్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. టంటడాన్ భలే అంటే భలే వచ్చింది. ఈయనకి 20 years ఎక్స్పీరియన్స్ అంటే ఇలా మేకప్ ఆర్టిస్ట్ గా. నరేష్ గారి పేరు ఇదిగోండి స్క్రీన్ మీద ఇచ్చాను కదా, ఇది వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫోన్ నెంబరు. స్మింకప్ మేకప్ స్టూడియో అని చెప్పి ఈ ఒక్కలే కాదనమాట, చాలా మంది ఉన్నారు వీళ్ళ టీంలో. ఏదైనా కానీ మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఒక 2 నెలల ముందు బుక్ చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. పోనీ ఒక 2 నెలల ముందు కాకపోయినా ఒక 4 రోజుల ముందు అయినా సరే టీం అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వస్తారు. మరి 4 రోజుల ముందు, 5 రోజుల ముందు అనుకోండి అపాయింట్మెంట్ దొరకపోవచ్చు. సో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మామూలుగా చిన్న చిన్న మేకప్స్ కూడా వస్తుంటారండి, లైక్ అంటే చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి అలాగా. అబ్బో అయితే బర్త్డే పార్టీస్ ఉంది, బ్రైడల్ మేకప్ వరకు అంతా. చూడండి బర్త్డే మేకప్ దగ్గర నుంచి బ్రైడల్ మేకప్ వరకు అన్ని చేస్తారనమాట. హాఫ్ సారీ అంటే ఏ ఈవెంట్ అయినా సరే ఇంకా దానికి తగ్గట్టుగా చేస్తారంట మేకప్. ఇంకో లైట్ గా పౌడర్ రాస్తున్నారు, న్యాచురల్ గా ఉంది అసలు. ఇంకో దాదాపు మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెయిర్ డ్రెస్సింగ్. ఇంకో వెనకాతల అక్క ఆల్రెడీ కష్టపడుతున్నారు, అసలే బారెడు జుట్టు కదా. అబ్బో పెదరాయుడు గారు రెడీ అయిపోయారండి, మేకప్ వేసుకోరా? రావాలి మరి. పంచకట్టు అదిరిపోయింది, పంచకట్టు భలేగున్నాడు అసలు. పట్టు పంచకట్టులో అత్త ఇలాగంటే అలా రెడీ చేస్తారు చిటికలోనే చక్కగా. మొన్న ఉపనయనం టైంలో హెయిర్ అల్లిసుకున్నాను అనమాట, ఎందుకంటే చీర మీద అల్లుకుంటేనే బాగుంటుందని చెప్పి పూలు పెట్టుకోవడానికి. బట్ ఈరోజు లెహంగా మీద అయితే మాత్రం లూజ్ హెయిరే పెట్టమని చెప్తున్నాను.
ఈ అక్క అయితే జడలు చాలా బాగా వేస్తున్నారు అండ్ శారీస్ కూడా చాలా బాగా కడుతున్నారు అనమాట. ఇంకో నాకు జుట్టు బాగా ఒత్తుకుందని చెప్పి ఇగో ఎక్స్టెన్షన్స్ పెడుతున్నారు. ఇంకో నా మేకప్ ఎలాగో అయిపోయింది కదా, అన్నీ పాపకిని అండ్ ఈయనకి లైట్గా ఏమంటున్నాను అనమాట మేకప్. ఇంకో ఫ్యామిలీలో ఎంతమందికి కావాలంటే అంతమందికి వేస్తారనమాట. కాకపోతే ఒకవేళ ఎక్కువ మంది అనుకోండి వచ్చిన గెస్ట్స్కి కూడా వేయాలంటే గెస్ట్ మేకప్స్ కూడా వేరేగా ఒక టీం ఉంటారంట. సో వాళ్ళకి ముందే చెప్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా వస్తారంట. మేము ఎంత లక్కీ అంటే కరెక్ట్గా మా బుకింగ్ అయిన తర్వాత వాళ్ళకి 6 బుకింగ్స్ వచ్చాయంట. అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు పాపం. కొన్ని డేట్స్ వేరేనా బాగున్నాను, కాకపోతే ఒకే డేట్స్ అనమాట. అందులోకి ఈ మేకప్ ఆర్టిస్టే కావాలని పట్టుకున్నారంట వాళ్ళు. కాకపోతే ఇలా టీంలో ఏంటంటే ఖచ్చితంగా ఒక లేడీ అయితే వస్తారనమాట శారీ డ్రేపింగ్కి ఇంకా హెయిర్ డ్రెస్సింగ్కి. మామూలుగా పెళ్లి కూతురుకి అయితే పట్టు చీరలు బోల్డ్ అన్ని రెడీగా ఉంటాయి కదా, సో అవి కట్టుకోవడానికి వాళ్ళకి స్టార్టింగ్లో ఇబ్బంది కాబట్టి ప్రీప్లేట్ చేసి మన చేస్తారు వీళ్ళు. కళ్ళకి కాటుకు బదులు వైట్ కలర్ లైనర్ ఏదో పెట్టారనమాట, ఇంకొంచెం పెద్దగా కనిపిస్తాయి కళ్ళు. మన ఇంటి ఫంక్షన్ కాబట్టి కొంచెం ఖర్చు అయినా సరే కొంచెం మంచి మేకప్ ఆర్టిస్ట్నే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. అసలే మేకప్ కానీ తేడా కొట్టిందంటే దెయ్యంలో కనిపిస్తాము. మొత్తం ఫోటోలు వీడియోలు అన్ని కంగాలు అయిపోతాయి. అమ్మయ్య వర్మ గారు ఇప్పుడు వచ్చారు రెడీ అయ్యి, చెయ్యి పీక్సింది, చేత్తో ఫోన్ పట్టుకొని ఈ అక్క దగ్గరికి 3 పిల్లలు వేసి స్ప్రే కొడుతున్నారు. మన పొట్టంకి లిప్స్టిక్ ఎక్కువ వేద్దంటున్నాను అనమాట, అసలు చప్పరించేస్తుంది. వీళ్ళు ఏదో స్ప్రే కొడుతున్నారు హెయిర్కి. నాకు తెలిసి తల చెరగకుండా గల జుట్టు మరి చెరగమన్నా చెరగదేమో. మన బుడ్డంకి ఫేస్కి మరీ ఎక్కువ వేయద్దని చెప్పాను అనమాట మేకప్. ఎందుకంటే ఇప్పుడు నుంచి కళ్యాణ వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ మరి దొరకదు అనమాట. ఇంక ఫుల్గా ఆట ఫుల్ చెమటలు పట్టేస్తుంది. జస్ట్ ఏదో ముచ్చట పడుతుంది కదా అని లిప్స్టిక్ కొట్టేయమన్నాను. అసలు ఈ గెస్ట్ మేకప్ గురించి అసలు చెప్తే కానీ నాకు ఐడియా రాలేదు. అసలు మామూలుగా సరదాగా అడుగుతాను, మీరు ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో ఒకవేళ గెస్ట్కి మేకప్ చేయాల్సి వస్తే ఎంతమంది వరకు చేయగలుగుతారని. 100 నుంచి 150 మెంబర్స్ వరకు మనం హ్యాండిల్ చేయొచ్చు. మా దగ్గర టీమ్స్ ఉంటారు, మేము దానికి తగ్గట్టుగా అంత స్టాఫ్ వచ్చి వాళ్ళందరినీ ఎట్ టైం రెడీ చేస్తాం. సో మనం ముందే మాట్లాడుకోవాలి కదా, ముందే ఇంతమంది ఉంటారు మా గ్రూప్ లో అంటే దాన్ని బట్టి మా టీం కూడా ఆ టైంకి రీచ్ అయ్యి అంతమందిని ఎట్ టైం రెడీ చేయడానికి. టైంకి మాత్రం కరెక్ట్ రీచ్ అయిపోతారులేండి. మనం చెప్పిన టైంకి ఒక 5 నిమిషాలు ముందే రీచ్ అవుతారు అనమాట. మనం కొన్నిసార్లు ఏంటంటే మేకప్ ఆర్టిస్టులు కరెక్ట్ టైం రాలేదనుకోండి, మనకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ముహూర్తం టైంకి వెళ్ళవా అని చెప్పి. అసలు చాలా అంటే కాబోయే పెళ్లి కూతురులకి అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. ధైర్యంగా ఇంకా మన ఫేస్ ని ఆ చేతిలో పెట్టేయచ్చు అలాగా. మామూలుగా అయితే ఇంకి మేకప్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే మొన్న ఉపనయనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఈవినింగ్ వరకు ఫ్రెష్ గా కనిపించింది అనమాట ఫేస్. అసలు ఇప్పుడు సమ్మర్ కదా, అసలు ఏమీ రాసుకోకపోతే ఒక గంటలోనే మొహం వాడిపోతుంది. ఇంక అందుకే ఆయన కూడా రెడీ అవుతున్నారు. ఇగో హెయిర్ కి ఫుల్ కర్ల్స్ పెట్టిస్తున్నాను అనమాట, ఇంక అందుకే పొగలు వచ్చేస్తున్నాయి. ఇషాన్ బాబాయ్ చెప్పు. మొత్తం ప్యాకప్ చేస్తున్నారు. నీకా మేకప్? నీకెందుకు? నువ్వు పెదరాయుడు కాబట్టి అలాగే ఉండాలి, న్యాచురల్గా ఉండాలి నువ్వు. ఈ డ్రెస్ లో ఎంత ప్రశాంతంగా ఉందంటే చికెన్ కర్రీ అనమాట, ప్యూర్ కాటన్. మన పొట్టం సర్దేస్తుంది నా చున్నీ. అక్కడ ఇంట్లో ఇద్దరు ఉంటాం కదా దెయ్యాల్లాగా, ఎప్పుడైనా ఊసి పట్టుపోతే మమ్మీ రండి మమ్మీ మీకు ఫేషియల్ చేస్తానని చెప్పి వాటర్ ఫేషియల్ చేస్తుంది అనమాట. నా చిన్నప్పుడు నేను కరెక్ట్గా బుడ్డిదానంత ఉన్నప్పుడు అయితే మా తమ్ముడికి ఐబ్రోస్ చేస్తానని పడుకోబెట్టి ఏకంగా ఒక పక్క ఒక ఐబ్రో అంతా తీసాను. అంత ఘోరమైన పనులు చేసేదాన్ని అనమాట చిన్నప్పుడు. టైం అయిపోతుంది, అక్కడ గబగబా జ్యువెలరీ వేసుకొని రెడీ అయిపోవాలి. ఇది లెహంగా కొంచెం ప్లెయిన్ గా కుట్టించాను కాబట్టి జ్యువెలరీ కొంచెం హెవీగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది మొన్న వేసుకున్న జ్యువెలరీ గోల్డ్ అంటే అచ్చం బంగారం లాగే కనిపించి సిల్వర్ జ్యువెలరీ. మొన్న ఉపనయనం రోజు పెట్టుకున్నాను కదా, ఈ వడ్డానం గురించి చాలా మంది అడిగారు అనమాట. ఇగో ఈ జ్యువెలరీ అంతా ఇమ్మడిలో తీసుకునేదే. ఇది వీడియో కాలింగ్ చేసి కూడా సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. ఈ స్టోర్స్ అయితే హైదరాబాద్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. పంజగుట్ట, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, కొండపూర్, చందానగర్ అన్ని బ్రాంచెస్ నంబర్స్ డీటెయిల్స్ తో సహా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వడ్డానం రామ్ పరివార్ చాలా బాగుందనమాట, యాంటిక్ పీస్, చాలా నీట్ గా కనిపిస్తున్నాయి విగ్రహాలు అయితే. ఆ గ్రీన్ కలర్ శారీ మీద పెట్టుకున్నప్పుడు అయితే ఎంత బాగా కనిపించిందో. ఇది 1 lakh ఎంత పండిట్టుంది వడ్డానం. అదే బంగారంలో కానీ ఇలాంటి వడ్డానం చేయించుకోవాలంటే 12 నుంచి 15 లక్షలైనా పడుతుంది. ఇప్పుడు అంటే మనం అంత రిస్క్ చేయలేం, కానీ మన బుడ్డమ్మ పైట్ ఫంక్షన్ కి కొనాలి కాబట్టి అలాగా ఇంక అందుకే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలు తీసుకున్నాను. ఈ గాజుల నిండా పెద్ద పెద్ద నెమళ్ళు లక్ష్మీదేవులు అనమాట, చాలా బాగుంది. ఇది కూడా చీర మీద కదా, ఇంక అందుకే మోస్ట్లీ బొట్లు లాంటివి బాగుంటాయని చెప్పి ఈ చిన్న చిన్న బొట్లు తీసుకున్నాను. అసలు ఈ హారం గురించి అయితే ఆ రోజు అడగనోళ్ళు లేరు. దీని మీద కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ రోజు వేసుకున్నాను కదా, చాలా మంది అడిగారు అనమాట ఈ హారం, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను తీసి. బట్ ఇప్పుడు దీని మీద అయితే ఇది వేసుకోను, మోస్ట్లీ వేసుకుంటే నైట్ ముహూర్తం టైంలో వేసుకుంటాను అనమాట, అప్పుడు బాగుంటుంది గోల్డ్ జ్యువెలరీ, ఎందుకంటే చీర కట్టుకుంటాను కాబట్టి. ఇప్పుడైతే దీని మీద డైమండ్ జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంటది. రతా కలెక్షన్ అని చెప్పి ఇమ్మడిలో చాలా ఫేమస్. అసలు మొత్తం ఫుల్ ఒక వెడ్డింగ్ సెట్ తీసుకున్నాను అనమాట రతాలో. నా దగ్గర ఈ మధ్యకాలంలో అయితే గోల్డ్ కన్నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువైపోయింది. అలాగా గత సంవత్సరంన్నరగా అవే కొంటున్నాను. అలాగా ముందైతే స్టిక్కర్ పెట్టించుకుందాము, మరి బోర్డు బొమ్మలో కనిపిస్తున్నాను. నేను ఎప్పుడు ఈ రౌండ్ స్టిక్కర్సే పెట్టుకుంటాను అనమాట, కాకపోతే ఇంకొంచెం పెద్ద పెట్టుకుంటాను. కాకపోతే ఈ డ్రెస్కి చిన్నదే బాగుంటుంది అంటున్నారు. కొంచెం పెద్ద సైజు బొట్టే, నాకైతే ఈ రౌండ్ బొట్లు తప్ప నిలువు బొట్లు అంత సూట్ అవ్వు. మరి ప్లెయిన్ బాగాలేదంట, చిన్న స్టోన్ లాంటిది ఏదో పెడుతున్నారు. మనకి మన గురించి కన్నా వీళ్ళకే బాగా తెలుస్తుంది అనమాట తయారు చేసిన వాళ్ళకి. ఈ ఐ మేకప్ మాత్రం భలే అంటే భలే సెట్ అయింది. మా వదిన ఈ చోకర్ పెట్టుకొని గబగబా రెడీ అవ్వమంటున్నారు. ఇదిగో ఈ అక్కనే వేసి మందాము చోకర్ కూడా.
ఈ లెహంగా మీద ఇది వేస్తే ఓకే సైడ్ ఇంకా నేను పైనుంచి చేసుకుందాం అనుకున్నాను, జుట్టు అలా వచ్చిద్దును చోకర్తో. ఇగోండి డైమండ్ లుక్ వచ్చిన దాన్ని రథ కలెక్షన్ అంటారు అనమాట. కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పి ఈ అవుట్ఫిట్ కి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది అసలు. పీకాక్ చోకర్ మొత్తం ఈ చోకర్ నిండి ఎమరాల్డ్సే. ఇప్పుడు ఇమ్మడి 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్ కారణంగా ఈ జూన్ 25th నుంచి జూలై 25th వరకు సరిగ్గా 4 రోజులు అనమాట క్లియరెన్స్ సేల్ ఆఫర్ పెడుతున్నారు. మంచి తక్కువ రేట్లకు వస్తాయి అన్ని. ఈ ఇమ్మడి అన్ని బ్రాంచెస్ లోని ఈ ఆఫర్ ఉంటుంది. మన బుడ్డిది చోకర్ చూసి పెట్టుకుంటానని గోలా, ఇది కానీ దానికి పెట్టానంటే మరి మనిషి కనిపించదు చోకర్ తప్ప. ఇదిగో మధ్య మధ్యలో ముత్యాలు కూడా వచ్చాయి చిన్న చిన్నవి, ఇగో డీటెయిల్డ్ గా కనిపిస్తుంది. ఇవి మామూలుగా బంగారం నగలు తయారు చేస్తారు కదా కారిగార్స్, వాళ్ళతోనే తయారు చేపిస్తున్నారంట ఈ నగలు కూడా. అంతే, ఈ చోకర్ ఒక్కటే తీసుకున్నాను ఎందుకంటే నెక్కి ఇంకేవి పెట్టినా అస్సలు బాగోవు అనమాట. దీనికి తోడు ఒక వడ్డానం తీసుకున్నాను. ఈ జ్యువెలరీకి వాటర్ తగలకూడదు, ఇంకా పర్ఫ్యూమ్స్ లాంటివి కొట్టకూడదు. వాడిన తర్వాత నీట్గా క్లాత్ తుడిచేసి అసలు తడి లేకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుకోవాలి. వడ్డానం దీనికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఇలా తెప్పించాను. ఇది కట్ చేశాను నేను కొనిసిన తర్వాత నాకు తీయలేదు బయటికి, ఇంకా అందుకే ట్యాగ్స్ కూడా కట్ చేయలేదు. చోకర్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట వడ్డానం. ఇవి మొత్తం స్టోన్స్ కదా, సో కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి వడ్డాను పెట్టుకున్నంత వరకు. సేమ్ చోకర్కి ఎలా వచ్చాయి దీనికి కూడా అలాంటి హ్యాంగింగ్స్ వచ్చాయి అనమాట. అలాంటిది సెలెక్ట్ చేసుకున్నాను. వడ్డానం అయితే అదిరిపోయింది అసలు, దీని మీద కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఎప్పటి నుంచో చోకర్ మీద చిన్న నెమలి పీకాక్ డిజైన్ వచ్చింది తీసుకుందాం అని చూసాను అనమాట. బాగా దొరికింది. ఈవెన్ వీళ్ళు ఒకవేళ మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ కూడా చేసిస్తారు జ్యువెలరీ. ఇందులో చిన్నది కావాలంటే చిన్నది, అంటే మనకి నెక్ సైజ్ బట్టి అనమాట. నాది కొంగలాంటి మెడ కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయినా సెట్ అయ్యింది. అమ్మయ్య ఓ పెద్ద పని అయిపోయింది. మేకప్ పన్యాలు అక్కడ పెళ్ళికొడుకు మేకప్ చేయడానికి వెళ్ళారన్నమాట. ఈ అక్క మాత్రం మాతోనే ఉన్నారు. ఇంకో చున్నీ అది సెట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఈ అక్కల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయాలన్నమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా తయారు చేశారు. ఇంత జ్యువెలరీ వేసుకున్నప్పుడు సింగిల్ బ్యాంగిల్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి సింగిలే తీసుకున్నాను బ్యాంగిల్. ఇది కూడా ఓపెన్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇది చిన్న సైజులో ఏంటంటే మనకి అడ్డసేలు ఉంది కదా ఎక్కదు, మన వరకు ఎక్కి అయిపోతాయి, అంతకుమించి లోపలికి రావు. నా పెళ్లి టైంలో అయితే ఇలాంటి బ్యాంగిల్స్ చాలా తక్కువ అనమాట. అప్పుడు బలవంతంగా ఎక్కించేవారు. ఇంకో ఈ అక్క వాడు తెచ్చుకున్న సామాన్లన్నీ సూట్ కేసు సర్దేస్తే ఇంక మనం బయలుదేరిపోవచ్చు. కొంతమంది సబ్బు రాసి ఎక్కించేస్తారన్నమాట. ఎక్కపోతే సిల్వర్ జ్యువెలరీకి సబ్బు అలాంటివి పెట్టకూడదు. ఈ వదినీ చేతిలో ఎంత బరువు పెట్టారో పాపం, కదలకుండా శిల్పంలో ఉండిపోయారు అలాగా. నేను కూడా లోపలికి వెళ్ళి ఇలా ట్రే ఒకటి తెచ్చుకుంటాను. అలా పెళ్లి కొడుకు కూడా ఎదురొచ్చేద్దాం. అసలే మా అమ్మగారు పెద్ద సెంటిమెంట్ అనమాట, నా ఎదురు చాలా మంచిదని. అందులోకి వరలక్ష్మి వ్రతం రోజు పుట్టానని ఇంకా సెంటిమెంట్. ఈ కొబ్బరికాయ మీద కష్టపడి పేరు రాసాం అనమాట. ఆకుతో చెరిపేసేటట్టు ఉన్నాడు. చూడాలి అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో. ఈ బుడిబుడి పోస్టర్ భలే నచ్చింది నాకు అసలు. మొత్తం 12 కొట్టించాం అనమాట అన్ని వెహికల్స్ కి. ఇదిగో ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కూడా ముహూర్తమే. అడిగి వేసినా ఓ ముహూర్తం, తీసినా ఓ ముహూర్తం. నవ్వండి మాస్టర్ ఒక ఫోటో తీసుకుంటాం అంటే బొమ్మలో ఉండిపోయాడు అలాగా. పెళ్లి బొట్టు ఎవరో మరి పిసరంత పెట్టారు. ఇదిగో ఫస్ట్ పెళ్లి కొడుకు వెళ్ళిపోతే ఈ వెనకాతలు మనం బయలుదేరదాం. మా అమ్మగారు దగ్గరుండి కారు ఎక్కించారు బేరంగా వచ్చామని. అమ్మయ్య మా అమ్మగారు వాళ్ళు వెళ్ళిపోయారండి. మా మమ్మీకి తెలియకుండా సైలెంట్ గా బస్ ఎక్కేద్దాం అనుకుంటున్నాం. ఇగో ఈ కార్ అంతా ఖాళీయే. మనం సైలెంట్ గా దిగిపోయి ఆ బస్సులో పెద్దోళ్ళు అడ్డోళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్ ఎక్కించేద్దాం. అసలే పెళ్లి బస్సులో ప్రయాణం అంటే ఆ కిక్కే వేరు. మనకు మాత్రం ఇక్కడ ఏ బ్యాండ్ బాజాలు లేవు. పెళ్లి కొడుకు వెళ్ళిపోయి అన్నీ. బస్సు ఎందుకు ఖాళీగా ఉందో లేదో, ఎలాగైనా ఎవరో ఒకరు నింపిస్తే కార్ ఎక్కించేద్దాం. మరెందుకని మా వదిని కూడా వచ్చేస్తానంటున్నారు మాతోనే బస్సులోని. నిజంగా ఎక్కుతావా? ట్రై చేద్దాం బస్సు ఏట్రా అక్కడ నువ్వు చేసే వీళ్ళు ఉన్నారంటే టికెట్ లేకపోతే ఎక్కడో అంటున్నారు బస్సు. మరి వీళ్ళందరూ ఎక్కడ కొనుక్కున్నారు టికెట్లు. కానీ నాటకాలు కొట్టాముకి లహంగా పొడిగైపోయింది ఎత్తుకొని వచ్చేస్తుంది. ఇగో టైం అయిపోతుందట. మామూలుగా లేట్కి వెళ్తే మళ్ళీ నో ఎంట్రీ ఉంటుందంట అక్కడ ఎక్కడో ఏదో ప్లేస్ లో. ఇంకందుకే ఎక్కువ అమ్మా నన్ను ఆపుదాం అనుకున్నారు ఎక్కనోకుండా వచ్చే నిలవలాగా బస్సులోకి. హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అందరూ స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్ హాయ్ హాయ్. అందరూ ఇటుపక్క పిల్లలు మిస్ అయ్యారు. మొత్తం అందరూ ఎక్కడ సీట్లు ఖాళీ లేనట్టున్నాయి. హాయ్ ఇంకా ఇంకా అక్క నట్టు బాగుంది. ఈ ముక్కు పొడకలు మాత్రం అందరికి సూట్ అవుతాయి, నాకు తప్ప. నాది గెద్ద ముక్కు అయిపోవడం ఏది సరిగ్గా నప్పదు.
మా అన్నయ్య కూతురు పెద్ద మనిషిలాగా వెనక సీట్లోకి వెళ్ళిపోయింది. సడన్ బ్రేక్ కట్టేస్తే డ్రైవర్ పక్కకు వచ్చేద్దామో జాగ్రత్త ఉంచాలని. బస్సు ఆగి ఉన్నప్పుడే చిన్న క్లిప్ తీసుకోవాలి, లేకపోతే అలా అద్దానికి అంటిపోతాను. కానీ ఇది ఒక లైఫ్ టైం మెమరీ అనమాట. చక్కగా చుట్టాలందరితో కలిసి ఇలాగా బస్ జర్నీ. అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు చేశానట ఇలాగా బస్ జర్నీ పెళ్లి బస్సులో. ఇగో ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం. కానీ బస్సులో వెళ్తే అంతకన్నా సరదా ఇంకోటి ఉండదు. నచ్చిందా మీ అందరికి? ఒకసారి అందరు గట్టిగా జై శ్రీరామ్ అనండి. మళ్ళీ వాల్వో బస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంకో బస్సు బయలుదేరే ముందు ఈయన ఏదో డైలాగ్ వేస్తున్నారు. వరం గారు మాత్రం లాస్ట్ ఎక్కినా కానీ అందరికన్నా మంచి సీట్ ఆవరించారు. రావట్లేదు, ఎటకారం మళ్ళీ రాదు, వచ్చినప్పుడే వస్తుంది. నాలాగా విజయనగర వేసలో మాట్లాడదాం అనుకుంటారు కానీ ఆయన రాదు. వాల్వో బస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అద్దాలన్నీ బద్దలు కట్టుకొని బయటకు వెళ్ళిపోతాం అనుకున్నావా? అలాగ వెళ్ళిపోతావు జాగ్రత్త. ఇంకెప్పుడు నా మీద ఏడుసరికి సరిపోద్ది. అలాగా బద్దలు కొట్టుకొని బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరు? నేను అనుకోవట్లే. కూ కూ అంట సరిపోయింది. బస్సులో డ్రైవర్ గారు హార్న్ కిని వీళ్ళు డాన్సులకిని. ఇగో ఈ బస్కో ఫోటో అంటించాము లెఫ్ట్ సైడ్. వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో ఏడుస్తున్నారో తెలియడం లేదు. ఎదురుగా రోడ్డు అంతా ఖాళీగా ఉంది. డ్రైవర్ గారు ఉత్తనే ఆడుకుంటున్నారు హార్న్ తో. ఇదే హార్న్ కానీ థాయిలాండ్ లో కొడితే రచ్చే. బస్సులు కూడా హార్న్ కొట్టవు. ఇంకో చూడండి రోడ్డు అంతా ఖాళీయే. ఈ పిల్లకి సడన్ గా గాలి సోకినట్టుంది. డాన్స్ అంటే ఎంత అంత పిచ్చి కాదు, పాట రావడం లేటుగా ఎంత వస్తుంది. ఇందులో బస్ పడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. అన్నిటికీ కంఫర్టబుల్ గా ఉండాలని నాన్ ఏసీ బస్ తీశారు. గాలి మాత్రం చల్లగా భలే ఇసిరేస్తుంది. మా అందరి హెయిర్ స్టైల్స్ కళ్యాణ మండపంకి వెళ్ళేసరికి ఎలా ఉంటాయి చూడాలి. మనలు అందరూ కలిసి అంత్యాక్షరి ఆడదాం అని అంటున్నారు. ఆల్రెడీ బస్సులో డ్రైవర్ గారు హార్న్ కొడుతూ అందరికన్నా చాలా బాగా ఆడేస్తున్నారు అంత్యాక్షరి. అర్ణ గారిని బల్లెని భయపెడదాం. అది భయపడ్డారు అట్లుండదు మనతోని. నలుగురు కలిసి పంటలేద్దాం అంటున్నారు. బస్సులో డీఫాడ్ గట్ట ఆడదాం అంటారేటో. మా వదినయ్య పంటలేరట, డైరెక్ట్ గా దొంగ పెట్టేస్తాను అంటున్నారు. మేము బస్ దిగేలోపు హార్న్ చేతిలోకి వచ్చేద్దాము. ఇంకా నయము బస్సులో మా అమ్మగారు లేరు. ఉంటే మాత్రం మేడ మీద బట్టలని తెచ్చి మడత పెట్టి మనవారు. అయినా మనం ఎక్కడున్నా పని దొంగలండి. ఇలా సరదాగా ఫ్రెండ్స్ తోని చుట్టాలతోని ఎంజాయ్ చేయమంటే చేస్తారు కానీ పని అంటే మాత్రం నోడోడు జ్వరం వచ్చేది. ఇంకా నయము మన వాళ్ళు ఏసీ బస్ కన్ఫర్మ్ చేయలేదన్నమాట. ఏసీ బస్ అయితే మాత్రం లోపలంతా చీడగా ఉన్నాం. ఇది కాబట్టి ఇంత వెలుతురుగా ఉంది బస్సులోని. ఈ మైక్ ఒకటి సరిగ్గా పనిచేయదు, అక్కడక్కడ అయిపోతుంది అనమాట. మైక్ మార్చాలేటో. అసలే 30,000. ఇగో ఆల్రెడీ చాలా దూరం వచ్చాము. ఈ బస్సులు పెట్రోల్ కొట్టించకుండా బయలుదేరించారు అనమాట. అందరూ ఎక్కిన తర్వాత పెట్రోల్ బంక్ తీసుకెళ్లారు. అందుకే కొంచెం లేట్ అయింది. లేటు అయితే అయింది కానీ నిదానంగా వెళ్ళమంటున్నాము. వీళ్ళిద్దరు ఎనర్జీ మామూలు కూడదు. మన సంగీతంలో డాన్స్ చితగొట్టారు. మా అన్యాల వైఫ్ ఈ పిల్ల. మన వాళ్ళు చాలా మంది కమెంట్స్ చదివాను. అదేంటి తన చెల్లి అంటున్నారు, మీ అన్యాల వైఫ్ అంటున్నారు. అసలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పిల్ల మా పెద్దక్కల పాప. చిన్నప్పటి నుంచి నన్ను అక్క అక్క అని పిల్లడం అలవాటు అనమాట. యాక్చువల్లీ నాకు కూతురు అవుతుంది, కాకపోతే అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి చెల్లి చెల్లి అనడం. బస్సు కూల్గా వెళ్ళిపోతుంది అనమాట. చక్కగా నడిచినా కానీ ఏం అంత ఇబ్బంది అనిపించట్లేదు. ఈ ఎరక్ సీట్లలో చాలా మంది కూర్చున్నారనమాట. అందరూ కూడా తీసుకొద్దాం. జెంట్స్ని ఎవరిని ఎలా చేయకూడదు ఇందులోకి. మా తమ్ముడు సైలెంట్గా వద్దామని చూస్తున్నాడు. ఏకంగా దూసుకొచ్చేస్తున్నాడు సునామీ లాగా. మా చెల్లి బస్సులో సీట్ ఎరగొట్టేసేలా ఉంది. బస్ దిగేలోపు డ్రైవర్ గారి చేతిలో పెట్టేద్దామో కుర్చీ. అసలు ఈ పాట వింటుంటే కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. అసలు భలే ఉండేది అనమాట కాలేజ్ లైఫ్. ఎప్పుడో 10 సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చి. ఇదిగో ఇటు పక్క పిరకాయలు అందరూ రెడీ అయిపోతున్నారు గెంతడానికి. ఈ బుడ్డమ్మ పెట్టుకున్న చోకరు నాకు ఎంత ఇష్టమో. మొత్తం అన్ని రియల్ రూబీసే. పుట్టమ్మ సైలెంట్ గెంతేస్తుంది కానీ నెక్లెస్ ఎక్కడ పడిపోద్దని నేను కాపలా కాసుకునేసరికి అయిపోతుంది.
అబ్బో ఇటొక గ్రూప్ ఉన్నారు. ఇక బస్ నిండా లైట్లు వేస్తాం అనమాట. బయట చీకటి పడిపోతుంది ఆల్రెడీ. ఈ బస్సులోని పెద్దోళ్ళ కన్నా పిల్ల బ్యాచ్ ఎక్కువ ఉన్నారనమాట. అబ్బో మన సమ్మక్క, ఇదేమో మన సారక్క. మొత్తానికి పెద్ద పేరక్కల్లా వేస్తున్నారు డాన్స్లు. చాలంటారా మండపంకి వెళ్ళేసరికి అలసిపోతారంటే ఎవరు మాట వినట్లేదు. పిల్లకాయలు బాగా అలసిపోయినట్టున్నారు అందరూ. చెదగొట్టారు డాన్స్ మాత్రం. ఇంక ఈ బుడ్డోళ్ళందరినీ సైలెంట్గా సీట్లు ఎక్కించేద్దాము. మనోడు ఏకంగా ఈ లగేజ్ హోల్డర్స్ ఇరిపేసేటట్టున్నాడు. ఈయన మాత్రం ఆ డోర్ దగ్గర తచ్చాడుతున్నారు. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన బుడ్డోడు మాత్రం డ్రైవర్ గారితో ముచ్చట్లు పెట్టాడు. చక్కగా పంచి కట్టుకొని బుద్ధిమంతుడిలో కూర్చున్నాడు. ఈయన బుడ్డోడికి కాపలా ఉండిపోయారు అనమాట. అందుకే ఇక్కడ నుంచి కదలట్లేదు. షాక్ అయినట్టున్నాడు సడన్ గా నన్ను చూసి. టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలే. ఆ రోజులు పోయాయి. అసలు ఎప్పుడు పాటో ఇది. మనోడికి నిజంగా దెయ్యం పట్టినట్టుంది. అసలు ఎక్కడా తగ్గట్లేదు. కళ్ళు మూసుకొని డాన్స్ చేసేస్తున్నాడు. మనోడికి ఇలా కాదు అలా ఎవరు పిలుస్తున్నారని చెప్దాం. నిజంగా నమ్మేశాడు పిలుస్తున్నారంటే. చిన్నప్పుడైతే ఇంకా ఘోరంగా ఏడిపించేదాన్ని. అసలే రాక్షసులాగా గోర్లు పెంచేదాన్ని అనమాట. నా దగ్గర ఫైట్ చేయడానికి భయపడేవారు అందరూ. ఈయన మంటిపోకడం లాగా ఇప్పుడు వచ్చారు లోపల నుంచి బయటికి. జాగ్రత్తగా హోల్డర్ పట్టుకొని చేయమంటున్నాను డాన్స్, లేదా పడిపోతారు. ఈయన డాన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. నా బ్రేస్లెట్ ఊడిపోయింది సడన్ గా. మొన్న యానివర్సరీ కొన్నారు కదా మేక్లెట్ బ్రేస్లెట్, అది ఇంకా నయం ఎక్కడ పడిపోలేదు. అమ్మో పాటను జీవించేస్తున్నారు. బయట నుండి వస్తున్న గాలికి ఈ పాటలకి భలే ఉంది అసలు. కాటన్ కుత్త కాబట్టి ఇలా గెంతగలుగుతున్నారు. నా తలకు పెట్టిన సవరాలు గాలికి ఎగిరిపోతాయి అనుకున్నాను, కానీ చాలా గట్టిగా పెట్టారు. మేము ఇక్కడ పెళ్ళనే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా శని ఆదివారాలు వచ్చాయంటే ఇంకా మాలో మేమే ఒక పార్టీ ఇది క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇంకా బుడ్డోలు మేము కలిసి చెక్క ఫ్లోర్లు ఇరిగిపోయినట్టు గెంతుతాం. గమ్మున కూర్చొని ఏడే నిలువగా నిల్చొని ఏడే. ఎవరితో చేసినా కానీ మా చెల్లితో మనం డాన్స్ చేయలేము. ఇదిగో ఇంకొక 5 నిమిషాలు దిగిపోతాము. కానీ అసలు బస్సులో ఇంతలా ఎంజాయ్ చేస్తాం అనుకోలేదు. లక్కీగా బస్సు ఎక్కాం కూడా సరిపోయింది. కార్లో కానీ వెళ్ళుంటే ఈ ఫన్ అంతా మిస్ అయిపోయే వాళ్ళం. అచ్చే మా అక్క జుట్టు పీచ్లో వచ్చింది బయటికి. అన్ని స్టెప్లు వేసాం కానీ అప్పుడా స్టెప్ మిస్ అయిపోయాము. ఇంతకీ వరం గారు ఎక్కడికి వెళ్ళిపోయారో. మనోడు స్కూల్ బాగా మస్కా కొడతాడు. మా చెల్లి నటించమంటే జీవించి పడేస్తుంది. ఈ పాట మాత్రం ప్రతి పెళ్లిలోని పడాల్సిందే. పోతే పోనీయను కానీ బస్ డ్రైవర్ గారు మంచి పాటలు పెట్టారు. అందరినీ ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోమంటున్నారు. ఫంక్షన్ హాల్ వచ్చిందంట. బుడ్డిది నిద్రైపోయి లేచిపోయింది అనమాట. ఇంక దగ్గరికి వచ్చాం కదా డ్రెస్ మార్చాలి దీనికి. బుట్టగా ఉను ఈ రింగుల జుట్టు భలే ఉంటది అసలు. ఇదిగో ఫంక్షన్ హాల్కి వచ్చాము. బయట ఒకరు కూడా కనిపించట్లేదు. అందరూ లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు. 3 కార్లే కనిపిస్తున్నాయి. మిగతా కార్లు ఎక్కడ పెట్టారో. అమ్మో హాల్లోకి ఎంటర్ అవగానే మా అమ్మగారు
ఎటరా అందరూ బస్సులోని కారులోని వచ్చారు కదా, పరిగెత్తుకుని వచ్చినట్టు అంతలా అలసిపోతున్నారని. ఇంకా నా ఈ బస్సులోని ఎంత అలర చేసావో మా అమ్మగారు తెలీదు. ఈ వీడియో చూస్తే అప్పుడు నాకు ఉంటది అసలేం రౌండ్. ఇప్పుడు కంతలో కూర్చోబెడతారు, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.